ఓం శాంతి. డిసెంబర్ 3వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి. స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. ప్రశ్న: ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి? జవాబు: సత్యఖండానికి వెళ్లేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేము బాబా వద్దకు వచ్చామనే స్మృతి ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధమైపోతాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు. మనము సత్యఖండానికి, పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వద్దకు వచ్చాము. కనుక పతితులుగా అవ్వలేము. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు. పిల్లలు, మీరిక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? బేహద్ తండ్రిని. వారెక్కడ ఉంటారు? హే పతిత పావన అని వారిని పిలవడం జరుగుతుంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారాం అనగా పతితులను పావనంగా చేసే రామా రండి అని పిలుస్తారు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కలియుగాంతములో. కనుక బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని పిలుస్తారు. మనము ఎవరు? ఆత్మలము. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ పతితంగా అవ్వడం వలన పతిత శరీరము లభిస్తుంది. ఈ శరీరము మట్టి బొమ్మ. ఆత్మ అవినాశి. మేము చాలా పతితంగా అయ్యాము, మమ్మల్ని పావనంగా చేయండని ఆత్మ ఈ అవయవాల ద్వారా చెప్తుంది, పిలుస్తుంది. బాబా పావనంగా చేస్తారు. 5 వికారాల రూపీ రావణుడు పతితంగా చేస్తాడు. పావనంగా ఉండే మనము మళ్ళీ 84 జన్మలను తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నామని బాబా స్మృతి తెప్పించారు. బాబా చెప్తారు, ఈ మనుష్య సృష్టిరూపీ వృక్షానికి నేను బీజరూపుడను. ఓ పరమపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ముక్తినివ్వండని నన్ను పిలుస్తారు. నన్ను విడిపించండి. మార్గదర్శకునిగా అయ్యి నన్ను శాంతిధామానికి తీసుకెళ్ళండని ప్రతి ఒక్కరూ తమ గురించి చెప్తారు. స్థిరమైన శాంతి ఎలా లభిస్తుందని సన్యాసులు కూడా అడుగుతారు. ఇప్పుడు శాంతిధామము మన ఇల్లు. పాత్ర చేసేందుకు ఆత్మలు అక్కడి నుండే వస్తాయి. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. ఆత్మలు అశరీరిగా అనగా శరీరరహితంగా ఉంటాయి. నగ్నము అంటే అర్థము దుస్తులు ధరించకుండా అని కాదు. శరీరము లేకుండా ఆత్మలు నగ్నంగా అశరీరీలుగా ఉంటాయి. తండ్రి చెప్తారు, పిల్లలు, ఆత్మలైన మీరు మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. మనము ఎలా మెట్లు క్రిందకు దిగుతూ వచ్చామో పిల్లలకు మెట్ల చిత్రము గురించి కూడా అర్థం చేయించడం జరిగింది. ఎక్కువలో ఎక్కువ అంటే పూర్తి 84 జన్మలను తీసుకుంటాయి. కొన్ని ఆత్మలు 1 జన్మ కూడా తీసుకుంటాయి.
ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను పావనంగా చేసేందుకే వచ్చానని తండ్రి చెప్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. శివబాబా ఆత్మలకు తండ్రి, బ్రహ్మను ఆదిదేవుడని అంటారు. ఈ దాదాలో తండ్రి ఎలా వస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఓ పతిత పావన, రండి అని నన్ను పిలుస్తారు కూడా. ఆత్మలు ఈ శరీరము ద్వారా పిలిచారు. ముఖ్యమైనది ఆత్మనే కదా. ఇది దుఃఖధామము. ఇక్కడ కలియుగంలో చూడండి, కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు సంభవిస్తుంది. అక్కడ అలాంటి ఏ అనారోగ్యాలు ఉండవు. దాని పేరే స్వర్గము. ఎంత మంచి పేరు! చెప్తూనే మనస్సుకు ఆనందం కలుగుతుంది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితము స్వర్గముండేదని క్రైస్తవులు కూడా చెప్తారు. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలీదు. ఎందుకంటే వారు చాలా సుఖాన్ని చూశారు. కనుక దుఃఖాన్ని కూడా ఎక్కువగా చూస్తున్నారు. తమో ప్రధానంగా అయ్యారు. 84 జన్మలు కూడా వీరే తీసుకుంటారు. అర్ధకల్పము తర్వాత మళ్ళీ ఇతర ధర్మాల వారు వస్తారు. అర్ధకల్పము దేవీ దేవతలు ఉండేవారని, అప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కావని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ త్రేతాలో రామరాజ్యం ఉన్నప్పుడు కూడా ఇస్లాం మతస్థులు, బౌద్ధులు ఉండేవారు కాదు. మనుషులు గాఢాంధకారములో ఉన్నారు. ప్రపంచ ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు. అందుకే కలియుగము ఇంకా చిన్న బిడ్డ అని తికమక పడుతున్నారు. ఇప్పుడు కలియుగము పూర్తయ్యి సత్యయుగము వస్తుందని మీకు తెలుసు. అందుకే ఆస్తి తీసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గము స్థాపన చేసేందుకే వస్తారు. స్వర్గములో మీరు మాత్రమే వస్తారు. మిగిలిన వారంతా ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతారు. శరీరము లేకుండా ఆత్మ మాట్లాడలేదు. అక్కడ శరీరము లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పము దేవీ దేవతలు, సూర్యవంశీ, చంద్రవంశము వారు ఉంటారు. మరల ద్వాపర కలియుగాలలో మనుషులు ఉంటారు. దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడది ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలీదు. ఈ జ్ఞానము మీకు తండ్రి నుండి ఇప్పుడే లభిస్తుంది. ఏ ఇతర మనుషులలో ఈ జ్ఞానం ఉండదు. తండ్రే వచ్చి మనుషులకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు. దీని ద్వారానే మనుషులు దేవతలుగా అవుతారు. మీరిక్కడకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతల ఆహార పానీయాలు అశుద్ధంగా ఉండవు. వారెప్పుడూ బీడి మొదలైనవి తాగరు. ఇక్కడి పతిత మనుషులు ఏమేం తింటూ ఉంటారో అడగనే అడగకండి. ఈ భారతదేశము మొదట సత్యఖండంగా ఉండేదని తండ్రి అర్థం చేయిస్తారు. తప్పకుండా సత్యమైన తండ్రే స్థాపన చేసి ఉంటారు. తండ్రినే సత్యమని అంటారు. నేనే భారతదేశాన్ని సత్యఖండంగా చేస్తానని తండ్రి కూడా చెప్తారు. పిల్లలైన మీరు సత్యమైన దేవతలుగా ఎలా అవ్వగలరో కూడా మీకు నేర్పిస్తాను.
ఎంతమంది పిల్లలు ఇక్కడకు వస్తారు? అందువల్లనే ఈ ఇల్లు మొదలైనవి కట్టించవలసి వస్తుంది. చివరి వరకు కట్టబడుతూనే ఉంటాయి, చాలా కట్టబడతాయి. ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా కార్యాన్ని చేస్తారు. బ్రహ్మ నల్లగా పతితంగా అయిపోయాడు. ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. ఇతను మళ్ళీ సుందరంగా పవిత్రంగా అవుతాడు. కృష్ణుడి చిత్రాలు కూడా నల్లనివి సుందరమైనవి ఉన్నాయి కదా. మ్యూజియంలో పెద్ద పెద్ద మంచి చిత్రాలు ఉన్నాయి. వాటిపై మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంను కట్టించరు. దీనిని శాంతి స్తంభమని అంటారు. మనము మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని, అక్కడి నివాసులమని, మళ్ళీ ఇక్కడకు వచ్చి శరీరము తీసుకొని పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. ఇక్కడ ఎవ్వరూ సాధు సన్యాసులు లేక పండితులు చదివించడం లేదని పిల్లలకు మొట్టమొదట నిశ్చయముండాలి. ఈ దాదా సింధులో నివసించేవాడు. కానీ ఇందులో ఎవరు ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగరులు. వారిని గురించి ఎవ్వరికీ తెలీదు. గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ వారికి నామరూపాలు లేనే లేవని, వారు నిరాకారులని, వారికి ఏ ఆకారము లేదని అంటారు. మళ్ళీ వారు సర్వవ్యాపి అని కూడా అంటారు. అరే, పరమాత్ముడు ఎక్కడ ఉన్నారని అడిగితే వారు సర్వవ్యాపి అని, అందరిలోనూ ఉన్నారని అంటారు. అరే, అందరిలో ఆత్మ ఉంది, అందరూ సోదరులు కదా. మరి అందరిలోనూ పరమాత్మ ఎక్కడి నుండి వచ్చారు? ఆత్మ కూడా ఉంది మరియు పరమాత్మ కూడా ఉన్నారని చెప్పము. బాబా, మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండని పరమాత్ముడైన తండ్రిని పిలుస్తారు. ఈ వ్యాపారము, ఈ సేవ చేసేందుకే నన్ను పిలుస్తారు. మీరు వచ్చి మా అందరినీ శుద్ధంగా చేయండి, పతిత ప్రపంచంలోకి రండి అని నన్ను ఆహ్వానిస్తారు. బాబా, మేము పతితులమని అంటారు. తండ్రి పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచంలోనే మీ సేవ చేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశనమైపోతుంది. ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్న మీరు అక్కడకు వెళ్ళి రాజాధిరాజులుగా అవుతారు. మిమ్మల్ని లెక్కలేనన్ని సార్లు చదివించాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివిస్తాను. సత్యత్రేతాయుగాల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మొదట బ్రాహ్మణ కులము, ప్రజాపిత బ్రహ్మ అని మహిమ చేయబడింది కదా. అతడిని ఆడం ఆదిదేవుడని అంటారు. ఇది ఎవ్వరికీ తెలీదు. చాలామంది ఇక్కడకు వచ్చి విని మళ్ళీ మాయకు వశమైపోతారు. పుణ్యాత్మలుగా అవుతూ అవుతూ పాపాత్ములుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందరినీ పాపాత్మలుగా చేసేస్తుంది. ఇక్కడ ఎవరు పవిత్రాత్మలు, పుణ్యాత్మలు లేనే లేరు. దేవీ దేవతలు పవిత్రాత్మలుగా ఉండేవారు. అందరూ పతితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, పతిత ప్రపంచము. దీనిని ముళ్ళ అడవని అంటారు. సత్యయుగాన్ని పుష్పాల ఉద్యానవనమని అంటారు. మొఘల్ గార్డెన్లో ఎంతో ఫస్ట్ క్లాస్ అయిన
మంచి మంచి పుష్పాలు ఉంటాయి. జిల్లేడు పూలు కూడా లభిస్తాయి. కానీ శివునిపై వాటిని ఎందుకు ఉంచుతారో ఎవ్వరికీ తెలీదు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను చదివించున్నప్పుడు వారిలో కొందరు ఫస్ట్ క్లాస్ గుండు మల్లెలు, కొందరు రత్నజ్యోతి పుష్పాలు, కొందరు జిల్లేడు పూలు కూడా ఉన్నారు. నెంబరు వారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామము, మృత్యులోకమని అంటారు. సత్యయుగము, అమరలోకము. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలనైతే ఈ దాదా చదివారు. తండ్రి శాస్త్రాలను చదివించరు. తండ్రి అయితే స్వయంగా సద్గతి దాత. కానీ గీతను ఉదహరిస్తారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు ఉపదేశించాడని అంటారు. కానీ భగవంతుడని ఎవరిని అంటారో భారతవాసులకు తెలీదు. తండ్రి చెప్తారు, నేను నిష్కామ సేవ చేస్తాను, మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను, నేను అవ్వను. స్వర్గములో మీరు నన్ను స్మృతి చెయ్యరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు. సుఖములో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దీనిని సుఖదుఖాల ఆట అని అంటారు. స్వర్గములో వేరే ఇతర ధర్మమేదీ ఉండదు. అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడీ పాత ప్రపంచము వినాశనమైపోతుంది. చాలా తీవ్రంగా ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు వస్తాయి. అంతా సమాప్తమైపోతుంది. తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధిహీనులను బుద్ధివంతులుగా చేస్తారు. తండ్రి ఎంత ధన సంపత్తులనిచ్చారు, అదంతా ఎక్కడకు పోయింది? ఇప్పుడు ఎంతగా దివాలా తీశారు? స్వర్ణిమ పక్షిలా, బంగారు పిచుకలా ఉండే భారతదేశము ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ పతితపావనుడైన తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఈ రాజయోగము స్త్రీ పురుషులు ఇరువురి కొరకు. ఆ హఠయోగము కేవలం పురుషులే నేర్చుకుంటారు. పురుషార్థము చేయండి, విశ్వాధికారులై చూపించండని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనము తప్పకుండా జరుగుతుంది. కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఈ యుద్ధము అంతిమ యుద్ధము. ఈ యుద్ధము ప్రారంభమైతే ఆగదు. మీరు ఎప్పుడు కర్మాతీత స్థితిని పొందుతారో, స్వర్గానికి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారో, అప్పుడు ఈ యుద్ధము ప్రారంభమవుతుంది. అయినా తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి. ఇందులోనే మాయ విఘ్నాలను వేస్తుంది. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి. ఈ ముళ్ళ అడవిని పుష్పాల తోటగా పరివర్తన చేయడంలో తండ్రికి పూర్తి సహయోగము చేయాలి. కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గములో ఉన్నత పదవికి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులవ్వాలి. సోమరులుగా అవ్వరాదు. వరదానము: తమ మస్తకముపై సదా తండ్రి యొక్క ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక భవ. వివరణ:
గణేశుణ్ణి విఘ్న వినాశకుడని అంటారు. ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వారే విఘ్న వినాశకులుగా అవుతారు. సర్వశక్తులను సమయానుసారము కార్యంలో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు. ఎన్ని రూపాలలో వచ్చినా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి. నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడు మాయతో ఓడిపోదు. మస్తకంపై బాబ్దాదా యొక్క ఆశీర్వాదాల చేయి ఉన్నప్పుడు విజయ తిలకము దిద్దబడి ఉంటుంది. పరమాత్మ చేయి మరియు తోడు విఘ్న వినాశకులుగా చేసేస్తుంది. స్లోగన్: స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానము చేయువారే గుణమూర్తులు. ఓం శాంతి.